పెళ్ళి అనే విషయాన్ని ఎన్ని విధాలుగా ఆలోచించినా నువ్వు ఉండే విధానాన్ని బట్టే నీ జీవితం ఉంటుంది. అలాగని నీ ఇష్టానికి నువ్వు ఉంటే మాత్రం ఎవరూ ఒప్పుకోరు. కనీసం నీ ఫ్యామిలీ కూడా. నీ పర్సనల్ లైఫ్లో నీకు నచ్చినట్లే ఉండాలి అనుకుంటే నీకు ఫ్రెండ్స్ ఎవరూ ఉండరు. ఇది కూడా ఎలా చెప్తున్నాను అంటే, నా పర్సనల్ లైఫ్లో ఇలాగున్న వాళ్ళని చాలామందినే చూశాను. కానీ వాళ్ళు చాలా వరకు ఒక్కరే లైఫ్ని ఈదడం కుదరక చాలా వరకు మారిపోయారు. ఇప్పుడు అందరూ సినిమాలనే ఫాలో అయ్యి సినిమా లెవెల్లో వాళ్ళ లైఫ్ని అనుకుంటున్నారు. మనకు నచ్చినట్లు ఉంటే అందరూ మన దగ్గరికి వస్తారు అని. కానీ అది చాలా తప్పు. నువ్వు నీకు నచ్చినట్లు ఉండేది కాదు. వద్దు అని అనట్లేదు. బట్ అందరినీ కలుపుకొని పోగలిగితేనే లైఫ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. అదే నీకు చాలా పాఠాలు కూడా నేర్పిస్తుంది మరియు నీకు ఒక లోకాన్నే పరిచయం చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.